నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు ప్రభుత్వం స్పందించకపోవడంతో మహిళలు రాత్రంతా శాంతియుతంగా నిరసన కొనసాగించారు. తెల్లవారుజామున పోలీసులు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను అరెస్ట్ చేసి ఏలూరు, గుంటూరు వైపు బస్సులో తరలించిన ఘటనకు నిరసనగా రేపల్లిలో ఆందోళనలు చేపట్టారు. రేపల్లి సిఐటియు కార్యాలయం నుంచి నల్ల రిబ్బన్తో ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ సెంటర్ రోడ్డు వరకు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ వనలాల్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, సిఐటియు ప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మెని నిర్వహిస్తే ఆ సమ్మె సందర్భంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అంగన్వాడీ మహిళల శిబిరం దగ్గరకు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాలు పెంచమంటే మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళు, మీ న్యాయమైన సమస్యలు, మీ సమస్యల మీద మీరు పోరాడండి. జగన్ గారు మొండిగా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుతాము అని చెప్పేసి, మీ న్యాయబద్ధమైన డిమాండ్స్ అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. ఎప్పుడు అంగన్వాడీలో ఈ 2 రోజుల నుంచి నిరాహార నిర్వహించి అయ్యా మా వేతనాలు పెంచండి అని చెప్పేసి నిన్న శాంతియుతంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి 20,000 మంది పైచీల అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర చేరుకుని మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, మేము శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పేసి రాత్రి పూట కూడా అక్కడే కూర్చుని రోడ్డు మీద దోమలతో తిండి తిప్పలు లేకుండా శాంతియుతంగా నిరసన చేస్తా ఉంటే ఈ రోజు ఉదయం అత్యంత దారుణంగా నేను మారాను, మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన నిజ స్వరూపాన్ని మరోసారి బయటకు తీసుకొచ్చి ఉదయం 4 గంటల నుంచి పెంటుల్లో నిద్రపోతున్న మహిళల్ని పెంటులు ఎరగొట్టి కరెంటు పీకేసి గుండు సూదులతో పోలీసులు మహిళల్ని గుచ్చి అత్యంత దారుణంగా మహిళలందరినీ కూడా అరెస్ట్ చేసి ఏలూరు, ఇటువైపు నరసరావుపేట, శ్రావణపురం, పెరంగపురం బస్సుల్లో మహిళలు అయ్యా ఉదయం పూట మరుగుదొడ్లకు వెళ్ళాలంటే అత్యంత నీచంగా ఈరోజు మహిళలు అరెస్ట్ చేశారు. అందుకని మేము ఈరోజు అన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రోడ్డు మీదకి వస్తున్నారు. మీరు ఏదైతే హామీ ఇచ్చారు దీన్ని అమలు చేయమని మేము అడుగుతుంది. ఏమి గొంతెమ్మ కోరిక అడగటం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అంగన్వాడీ చేసే పోరాటం న్యాయబద్ధమైంది, మీరు అధికారంలోకి వస్తే ఎప్పుడు డబ్బులు లేవని చెప్తున్నారు. మేము ఈరోజు ప్రశ్నిస్తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేనటువంటి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక్కరోజు ఏగా చేసి 3 ఏగా ఖర్చు పేరుతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ డబ్బులు అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వకూడదు అని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లానే మొన్న లోకేష్ బాబు గారు మనం చూస్తా ఉన్నాం, మేము మొత్తం కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని 99 పైసలకే ఎకరం భూమి 99 పైసలకి కార్పొరేట్ వాళ్ళకి ఒక్కొక్క ఎకరం 20 కోట్ల రూపాయలు ఈ భూమిని నేను ఇస్తా, నా ఇష్టం అని చెప్పేసి అప్పనంగా ఈ భూములు ఇస్తా ఉన్నారు. లేదు చంద్రబాబు గారు అల్లుడు ఆయనకి గీతం భూముల్ని 100 ఎకరాలు విలువ చేసే భూముల్ని గీతం భూములు ఆయనకి అప్పనంగా కట్టబెట్టారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే సమావేశాల్లో పాల్గొన్నందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ₹1,00,000 విలువ చేసేటువంటి కూపన్లకు సంబంధించి పంపిణీ చేశారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, శ్రీలంక ప్రభుత్వం శ్రీలంకలో ఎంపీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పెన్షన్లు రద్దు చేసి వాళ్ళు ప్రజలకి ఉపయోగపడే పద్ధతి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు డబ్బులు లేవు. మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో 3 హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు మన డబ్బులతో?
లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. డబ్బులు లేవుగా మీరు ప్రజల్లో తిరగడానికి ఎందుకు ఆ డబ్బులతో హెలికాప్టర్ ఉపయోగిస్తా ఉన్నారు. ఒక రోజు ఒక హెలికాప్టర్ ఉపయోగిస్తే రోజు 70 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మీరు అప్పనంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అంగన్వాడీలు వేతనం పెంచమంటే డబ్బులు లేవని అరెస్టు చేస్తున్నారు. మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రేపు ఉగాది పేరుతోనూ ఇంకో దీపావళి పేరుతోనూ రకరకాల పేరుతో మీరు ప్రజల్లోకి రావాలి. రేపు ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నేను మా ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు నేను కొట్టినటువంటి లాఠీ దెబ్బలు, మీరు చేసిన అక్రమ అరెస్టులు మాకు అన్ని గుర్తుంటే మేము గట్టిగా ప్రశ్నిస్తాం. మీరు మా జీతాలు పెంచకపోతే మేము శాంతియుతంగా కూర్చుంటామని మీరు అనుకోవద్దు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కిచ్చారు, అంగన్వాడీలను జైల్లో పెట్టారు. అయినా పోరాటం మారలేదు. అంగన్వాడీలు 11,500 7,000 రూపాయలు వేతనం ఇస్తూ అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఉండవు. అంగన్వాడీ ఇళ్లలో వికలాంగులు ఉంటే వికలాంగుల పెన్షన్లు ఉండవు. కరెంటు బిల్లుల సబ్సిడీ ఉండదు. పిల్లలు చదువుకోవడానికి ఉండదు. ఈ ప్రభుత్వం గతంలో మీకు సంక్షేమ పథకానికి అర్హులమ్మా అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు 20 నెలలైంది. ఏమి సంక్షేమ పథకాలు ఇవ్వటానికి ఎందుకు చేతులు రావటం లేదు? మీరు అధికారంలోకి వచ్చేంత వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటలుగా వ్యవహరిస్తా ఉన్నారు. అయ్యా, బాపట్ల జిల్లా కర్లపాలెం అనారోగ్యంతో స్వర్గస్థులైన సీనియర్ మాజీ సైనికుడు మహమ్మద్ కరీముల్లా బేగ్ పార్థివ దేహంపై గౌరవంగా మువ్వేనల జెండాను కప్పి ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాంతా సాంబశివరావు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ప్రభుత్వ రంజాన్ మాసంలో ఆయన స్వర్గస్థులవ్వడం అల్లాకు ప్రీతిపాత్రుడైన వ్యక్తి అనేదానికి నిదర్శనమని రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు. మాజీ సైనికుల అంతిమయాత్రలో సగౌరవంగా పాల్గొని కుటుంబాలకు అండగా ఉండటం సంఘం బాధ్యతగా భావిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. शामिल हो सकते हैं। सामने से ये चल ब्रेक थम डाउन Ceremony break. Salute. Down. Salute. Down. Salute. Down. जोहार माई सैयद करीमुल्लाह बेग गारू. जोहार. जोहार माई सैयद करीमुल्लाह बेग गारू. जोहार. जोहार माई सैयद करीमुल्लाह बेग गारू. जोहार. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. सरमन ब्रेड झंडा पकड़ो।
Germany break. Veshram. Ninth. కాపల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామం సాయి స్కూల్లో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ పై మెలకువలు నేర్పించాం. ప్రస్తుత సమాజంలో మహిళలు చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించామని తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ టీం బృంద సభ్యులు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొన్నారు. Position! Hey! 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 Okay, position up! పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఐటీడీపీ ప్రెసిడెంట్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. మైటీడీపీ యాప్ వినియోగంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఆధునిక రాజకీయాల్లో సాంకేతికత కీలకమని నేతలు పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఈ యాప్ దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ ప్రతినిధులు, తెలుగు యువత నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారికి, అదేవిధంగా మైటీడీపీ యాప్ కోసం వచ్చిన మన యువకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ముఖ్యంగా మన చీఫ్ మేనేజర్ మరి అసెంబ్లీ సెగ్మెంట్ నర్సరావుపేట రావు శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. మనం 7 ఏళ్లుగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రిగా ఉండి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మైటీడీపీ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా మరి మహాశక్తి మహిళలందరూ కూడా యాప్ని అప్లోడ్ చేసుకోవడం వల్ల మనం అందరం కూడా మన సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకి చేరువవడానికి, అదేవిధంగా పెన్షన్స్ కూడా మరి ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి, హౌసింగ్ సైట్స్ కానీ, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేట్లో ఉన్న లోన్స్ రాపోయినా కానీ వీటన్నిటి కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ప్రజలతో మమైకమై వాళ్ళకున్న ఇబ్బందులను క్లియర్ చేయడానికి మైటీడీ యాప్ ద్వారా మనం అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎక్కువ మంది మైటీడీ యాప్ని మన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కనుక ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ప్రజలకి ఇబ్బంది వచ్చినా మనతో డైరెక్ట్గా మైటీడీ యాప్లో వాళ్ళే మనకు తెలియజేస్తారు. దానికి మనం తగిన సహాయం వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మైటీడీ యాప్ని ఎక్కువ వాడుకోవాలి. మరి టీఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు యువత కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా యూత్లో తీసుకెళ్ళాలి.
ముఖ్యంగా చదువుకున్న మహిళలు కానీ చదువుకున్న యువకులు కాలేజీలో కూడా వెళ్ళి మనం అందరూ కూడా మైటీడీ యాప్ని మరి అందరూ కూడా చేరువేటెడ్ చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన నర్సాపేట అసెంబ్లీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది. అదేవిధంగా మన ఆఫీస్ మేనేజరు రావుసీన్ గారు, అదేవిధంగా యువకులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఐటీడీపీ వింగ్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి క్లస్టర్ నుంచి ఒక 2 యాక్టివ్ పర్సన్స్ని ఐటీడీపీ సంబంధించిన ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఈ 10x2 20 మందితో ఈ సమావేశంలో చర్చించిన ముఖ్య విషయాలు ఏమిటంటే, గౌరవ నారా లోకేష్ గారు కానీ, గౌరవ చంద్రబాబు గారు కానీ మైటీడీపీ యొక్క ప్రాధాన్యతని మాకు తెలియజేయటం, మా ద్వారా మీకు తెలియజేసి మనం ఆ మైటీడీపీ అనే యాప్ని నియోజకవర్గానికి సంబంధించి కేఎస్ఎస్లు కానీ, మండల గ్రామ అనుబంధ కమిటీలు కానీ, మండల తెలుగు యువత, అలాగే ప్రతి అనుబంధ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఈ మైటీడీపీ యాప్ని ఉపయోగించి మన యొక్క పార్టీ కార్యక్రమాల్ని మరియు నాయకులు చేస్తున్న కార్యక్రమాల్ని మైటీడీపీ యాప్లో పొందుపరచడం వల్ల ప్రజల్ని చైతన్యపరచడం కొరకు మన పార్టీ యొక్క కార్యక్రమాలని సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కేఎస్ఎస్ దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ మైటీడీపీ యాప్లో చురుగ్గా పాల్గొని దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకి తెలియజేసి పార్టీని ముందు పెట్టే విధంగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.